Good morning to everyone. Programming with C and C++ now. Today we are discussing about the operators. Before class లో కూడా మనం డిస్కస్ చేసాము ఆపరేటర్స్ గురించి. We have the different types of operators: arithmetic operator, relational operator, logical operator, bitwise operator, assignment operator, conditional operator and unary operator. ప్రీవియస్ క్లాసెస్ లో టూ ఆపరేటర్స్ గురించి డిస్కషన్ అయిపోయింది. ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్ గురించి అయిపోయింది, విత్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ వన్ ఈజ్ ద లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఇక్కడ అండ్ ఆర్ నాట్ అంటాము. యాంపర్సెండ్ సింబల్ అండ్ ఆర్ అంటే డబల్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ అండ్ నాట్ ఈస్ ఎక్స్క్లమేటరీ సింబల్. ఎక్స్క్లమేటరీ సింబల్నే మనం ఆశ్చర్యార్థకం అంటాం తెలుగులో. ఇక్కడ ఏమంటామంటే నాట్ ఆపరేటర్ అంటాము. వీ హ్యావ్ ద లాజికల్ ఆపరేటర్స్. హియర్ the logical operators are used when we have more than one condition in a single statement. ఒకటి కంటే ఎక్కువ కండిషన్లను సాటిస్ఫై చేయాలి అన్నప్పుడు we are using the logical operators. సింగిల్ కండిషన్ ని మనం చెక్ చేయాలి అంటే we are using the relational operators, whereas the a is greater than b or x is greater than y అని రాసాం. ఇక్కడ అలా గ్రేటర్ దెన్ ఉన్నాయా లేవా, లెస్ దెన్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి అంటే 2, whereas when we have the number of operations. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రోగ్రామ్ షో ద యూసేజ్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ అన్నాము. ఇక్కడ గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కూడా డైరెక్ట్ అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ద రైట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అంటాడు. అప్పుడు ఏంటిది అంటే రెండు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అనాలి, మళ్ళీ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ జెడ్ అయి ఉండాలి. అంటే 2 కండిషన్స్ అది సాటిస్ఫై చేయాలి. మోర్ దెన్ 1 కండిషన్ మీన్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి అన్నప్పుడు అప్పుడు ఏ ఆపరేటర్ని యూజ్ చేస్తాం? అండ్ ఆపరేటర్. మరి ఇక్కడ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై ట్రూ అయింది అనుకోండి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ జెడ్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడే ఏంటిది ఇట్ విల్ బి గివింగ్ ద ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్. అంటే 2 తీసుకున్నాము ఎక్స్ వాల్యూ 2, ఇక్కడ 1 ఎక్స్ వాల్యూ 5 తీసుకున్నాను, వై వాల్యూ 2 తీసుకున్నా, జెడ్ వాల్యూ 3 తీసుకున్నా. అప్పుడు ఏంటిది 5 ఎక్సే పెద్దది, ఎక్స్ వై కంటే పెద్దది, ఎక్స్ జెడ్ కంటే పెద్దది. అంటే 2 కండిషన్లు ఏమి ఇవ్వాలి? ట్రూ అంటే ఏమి ఇవ్వాలి? 0 ఈజ్ ఫాల్స్ ఆర్ నాన్ 0 ఈజ్ ట్రూ. అంటే ఇది 2 ట్రూలు అయినప్పుడు ఏంది 1 ఇస్తుంది. 1 ఇచ్చినప్పుడు ఏమైంది అంటే కండిషన్ కంపైలర్ ఏం చేస్తుంది? స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఏది గ్రేటర్ దెన్ అంటది? ఎక్స్ గ్రేటర్ దెన్ అంటది. లేదు వైఏ గ్రేటర్ దెన్ ఉందనుకోండి, అంటే 5, 4, 3 ఉందనుకోండి, 4 గ్రేటర్ దెన్ 3 అన్నాం అనుకో కండిషన్ ట్రూ అయింది. అప్పుడు ఏంది ఇక్కడికి వచ్చేస్తుంది. లేదు జెడ్ఏ గ్రేటర్ దెన్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? జెడ్ ఈజ్ గ్రేటర్ దెన్ అండి. అంటే ఇట్లా కండిషన్లను చెక్ చేయాలి అని అన్నప్పుడు ఏం యూజ్ చేస్తాము అంటే అండ్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాము. ఏంటివి ఇవి? లాజికల్ ఆపరేటర్స్ అంటారు. అండ్, ఆర్, నాట్, దీస్ 3 ఆర్ ద లాజికల్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంది? జనరల్లీ యు నో ద ఈక్వల్ ఈజ్ నథింగ్ బట్ ద assigning the values. అంటే రైట్ సైడ్ వాల్యూ విల్ బి అసైనింగ్ టు ద లెఫ్ట్ సైడ్ ఆపరెండ్. వేరాజ్ ఎక్స్ ఈక్వల్ 5 అన్నాం అనుకోండి, 5 ఎక్కడ ఉంది? రైట్ సైడ్ ఉంది. ఆ వాల్యూ ఎక్కడికి ఇస్తుంది? ఎక్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ కి ఇస్తుంది. అంటే అసైన్మెంట్ ఆపరేటర్ ఏంది? ఈక్వల్ సైన్ అంటాము. ఇక్కడ కాపీ వాల్యూ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఎక్కడి నుంచి ఎక్కడికి కాపీ చేస్తుంది? రైట్ సైడ్ లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ ఆపరెండ్ కి కాపీ చేసేస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈక్వల్ టు వై ఆ మరి ఎక్స్ వాల్యూనేమో 5 ఉంది, వై వాల్యూనేమో 2 ఉంది. సారీ, నౌ బోత్ ఎక్స్ అండ్ వై వాల్యూ హ్యావ్ 2. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వై అన్నాను, ఎక్స్ వై వాల్యూ వైలో ఎంత ఉంది? ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ కూడా ఏమైంది? 2 అయింది. అప్పుడు ఏమైతే 2 వాల్యూలు సేమ్ అయితే
నెక్స్ట్ అంటే ఎక్స్ ఈక్వల్ టు వై అన్నప్పుడు ఏం చేస్తుంది, రైట్ సైడ్ లో ఉన్న వై వాల్యూ, వైకి ఉందా వాల్యూ ఉంది, వై వాల్యూ ఎంత 2, 2ని ఏం చేస్తుంది ఎక్స్కి అసైన్ చేసేస్తుంది. అప్పుడు ఎక్స్ వై వాల్యూస్ ఏమైతాయి 2ని చూపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్లస్ ఈక్వల్ అనేది అనదర్ ఆపరేటర్. ప్లస్ ఈక్వల్ అన్నప్పుడు ఏం పర్ఫామ్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఈక్వల్ వై అన్నాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై లాగా ట్రీట్ చేస్తుంది. అది ఏం చేస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై లాగా తీసుకుంటుంది. ఎక్స్ వాల్యూ అట్నే ఉంది, ఎక్స్ లో వాల్యూ చేంజ్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై అన్న, ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఎంత 5 ఉంది, నెక్స్ట్ వై వాల్యూ ఎంత 2 ఉంది. అప్పుడు ఎక్స్ ప్లస్ వై అంటే 2 ప్లస్ 5 ప్లస్ 2 ఎంత 7, 7 అనేది దేనికి అసైన్ అయింది ఎక్స్కి అసైన్ అయింది. అప్పుడు ఏ వాల్యూ మాడిఫై అయింది ఎక్స్ వాల్యూ మాడిఫై అవుతుంది. అంటే ఆ రెండు వాల్యూస్ తీసుకొని అట్లా మాడిఫికేషన్ చేస్తుంటే ఎక్స్ వాల్యూ అప్పుడు ఏం డిస్ప్లే అంటే ఏ ఆపరేషన్ చేసినప్పుడు అప్పుడు దాని వాల్యూ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ ఈక్వల్ టు కూడా అంతే, ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ మైనస్ ఈక్వల్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత 5, 5 మైనస్ 2 ఎంత, ఎక్స్ వాల్యూ అనేది రీసెంట్ వాల్యూ 3 అయితే చేంజ్, ఆపరేటర్ విల్ బి చేంజింగ్ ద వాల్యూ. నెక్స్ట్ ఏంటి స్టార్ ఉంది, నెక్స్ట్ డివిజన్ సేమ్ అలానే డివిజన్ అంటే ఏంటి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై వై, ఎక్స్ డివైడెడ్ బై వై అంటే ఏంటి ఎక్స్ బై వై, ఎక్స్ ఎంత 5, 5 బై 2 అంటే ఎంత 2, 2 జా 2.5 అనేది దాని రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే ఏంటిది ఈక్వల్ అంటేనేమో వాల్యూ అసైన్ చేస్తుంది, నెక్స్ట్ మిగిలిన ప్లస్ మైనస్ ఇవన్నీ ఏంటివి ప్లస్ మైనస్ స్టార్ మాడ్యూల్ డివిజన్ ఏంటివి ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అలాంగ్ విత్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ వై లాగా డిఫైన్ చేసుకుంటది. ఇది మాడ్యూల్ మొన్న చెప్పాను, డివిజన్ ఆపరేటర్ ఇది మాడ్యూల్. డివిజన్ ఆపరేటర్ ఏమో కోఎఫిషియంట్ వాల్యూని అవుట్పుట్ గా ఇస్తుంది, మాడ్యూల్ ఆపరేటర్ ఏమో రిమైండర్ ని అవుట్పుట్ గా ఇచ్చేస్తుంది. ఓకేనా. దిస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ assignment operators, and with the help of the example of the program of the assignment operator. Next one is the conditional operator. Conditional operator ante endi ante ikkada based on condition it will performing the operation. Ikkada entidi conditional operator is not known as ternary operator. దీన్ని ఇంకేమంటారు టర్నరీ ఆపరేటర్ అంటారు. ఇట్ టేక్స్ ద 3 ఆర్గ్యుమెంట్స్. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఈజ్ కండిషన్, సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ద వాల్యూస్. ఇక్కడ సింటాక్స్ ఉంది చూడండి, సింటాక్స్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. సింటాక్స్ అని ఇక్కడ వచ్చినా కానీ అది రూల్ ఎలా అవుతుందో, లేదా లైక్ మ్యాథ్స్ లో ఫార్ములాస్ ఎలా ఉంటాయో ఇక్కడ సింటాక్స్ కూడా అలానే ఉంటది. దీంట్లో నువ్వు సింటాక్స్ లో కనుక మిస్టేక్ ఉందనుకోండి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు. సింటాక్స్ ఎలా ఉంటే అలా, కామా ఉంటే కామా, కోలన్ ఉంటే కోలన్, సెమీ కోలన్ ఉంటే సెమీ కోలన్, స్పేస్ ఉంటే స్పేస్, అట్లా కంపల్సరీ ఫాలో అవుతూ రాయాల్సి ఉంటుంది కోడ్ లో. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏమో కండిషన్ ఉంటుంది, సెకండ్ ఏమో వాల్యూస్ ఉంటాయి, సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ద వాల్యూస్. ద కండిషనల్ ఆపరేటర్ చెక్స్ ద కండిషన్. ఫస్ట్ ఏం చేస్తుంది ఇక్కడ ఇట్ విల్ చెకింగ్ ద కండిషన్ ట్రూ అయితేనేమో ఫస్ట్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితేనేమో సెకండ్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ బి గివింగ్ ద రిజల్ట్ యాజ్ ఏ వాల్యూ 1 అండ్ వాల్యూ 2. దట్స్ వై అందుకే ఏమంటారు ఇది బేస్డ్ ఆన్ ద కండిషనల్ ఆపరేటర్ ఇట్ విల్ పర్ఫార్మింగ్ ద వర్క్. కండిషన్ బేస్ చేసుకునే రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు కండిషన్ అన్నాము, వాల్ 1 అన్నాము, వాల్ 2 అన్నాము. ప్రోగ్రామ్ లో కనుక చూస్తే ఇక్కడ ఏమన్నారు హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, హ్యాష్ ఇంక్లూడ్ conio.h రాయాలి అని చెప్పాను. ఇంటూ మెయిన్ రాయాలి, తర్వాత ఇంటీజర్ వేరియబుల్ డిక్లరేషన్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఎక్స్ అనేది ఒకటి, వై అనేది ఒకటి, లార్జర్ అనేది ఒకటి, 3 వేరియబుల్స్ ఉన్నాయి. 3 వేరియబుల్స్ లో ఏమంటున్నాను ఎంటర్ 2 నెంబర్స్ అన్నాను. 2 నెంబర్స్ ఎంటర్ అన్నప్పుడు ఆ నెంబర్స్ ఎక్కడ ఇస్తుంది ఎక్స్ కి వై కి, ఎక్స్ అడ్రస్ లోకి ఎక్స్ వాల్యూని, వై అడ్రస్ లోకి వై వాల్యూని. ఇప్పుడు ఏంటిది నేను ఏం చేసిన అంటే ఎక్స్ అనే ఎక్స్ ని డిక్లేర్ చేసిన, వైని డిక్లేర్ చేసిన, నెక్స్ట్ ఎన్ని
లార్జర్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేసిన ఆటోమేటిక్ గా ద మెమరీ విల్ బి అలొకేటెడ్ టు x and y and z. ఇలా ఏమైంది అంటే నువ్వు ఒక ప్రోగ్రామ్ లో ఎన్ని కనుక డిక్లేర్ చేసావో దాంట్లో ఏంటిది ఎన్ని ఎక్స్ వై లార్జర్ అనే వాటికి మెమరీని అలొకేట్ చేస్తుంది. ఇక్కడ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, 3కి మెమరీని అలొకేట్ చేస్తుంది. ఎంటర్ 2 నెంబర్స్ అంటావు, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో ఎంటర్ 2 నెంబర్స్ అంటావు. నేను ఎంటర్ చేసిన నెంబర్స్ ఏంటిది అంటే 5 3. నేను ఎంటర్ చేసిన ఏంటివి 5 3. 5 3 అనగానే కీబోర్డ్ లో ఇస్తాను. కీబోర్డ్ లో ఇవ్వగానే ఫస్ట్ వేరియబుల్ ఏదైతే 5 ఉందో దాన్ని ఏం చేస్తుంది ఎక్స్ కి అసైన్ చేస్తుంది. నెక్స్ట్ ఏదైతే సెకండ్ ఎలిమెంట్ సెకండ్ వేరియబుల్ సెకండ్ వాల్యూ ఇచ్చారో 3 దాన్ని y కి అసైన్ చేస్తుంది. ఈ పర్సంటేజ్ డి అనేవి ఏంటివి అంటే ఇంటీజర్ వాల్యూస్ వేయాలి. ఇంటీజర్ వాల్యూస్ అంటే నెంబర్స్ ఉండాలి. మనం చేసాము -36,375 అనే లార్జ్ అమౌంట్ అంటే వేలల్లో ఉన్న అమౌంట్ కూడా అది ఏం చేస్తుంది ఇంటీజర్ లాగానే తీసుకుంటది. కానీ ఇక్కడ మనం స్మాల్ అమౌంట్ ఇస్తాము, స్మాల్ ఇంటీజర్ వాల్యూని ఇస్తాము. అప్పుడు పర్సంటేజ్ డి అని రాస్తారు. లేదు ఫ్లోట్ ఇంటీజర్ కాకుండా డేటా టైప్ ఫ్లోట్ అని కూడా ఉంటది. ఫ్లోట్ అని రాసినప్పుడు ఏంటి అంటే 5.3 5.5 5.6 అని డెసిమల్ వాల్యూస్ ఇస్తాము. 3.6 3.2 అని వాల్యూస్ ఇస్తాము. అప్పుడు ఫ్లోట్ అని డిక్లేర్ చేసినప్పుడు ఇక్కడ పర్సంటేజ్ ఎఫ్ అని రాయాల్సి ఉంటది. అంటే ఇంటీజర్ రాసినప్పుడు ఏమో పర్సంటేజ్ డి రాస్తాము, ఫ్లోట్ రాసినప్పుడు ఏమో పర్సంటేజ్ ఎఫ్ రాస్తాము. వేరియేషన్ విడితే దీన్ని వేరియబుల్ డిక్లరేషన్ అంటారు. వేరియబుల్ డిక్లరేషన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు స్కాన్ఎఫ్ లో ఎన్ని వాల్యూస్ ఇచ్చావో అన్ని వాల్యూస్ కి అన్ని పర్సంటేజ్ డీలు పెట్టాలి. తర్వాత ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో ఎన్ని ఇస్తున్నావు ఎన్ని వాల్యూస్ అయితే ఇస్తున్నావో ఆ 2 వేరియబుల్స్ కినే మనం అసైన్ చేయాలి. స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఆ ఇన్పుట్ ని కీబోర్డ్ ద్వారా తీసుకొని మనం ఏవైతే వేరియబుల్ ని డిక్లేర్ చేసామో ఆ వేరియబుల్ కి వాల్యూస్ ని అసైన్ చేస్తుంది. ఇది యాంపర్సెండ్ అంటారు. యాంపర్సెండ్ ఈజ్ నథింగ్ బట్ ద అడ్రస్ ఆఫ్ ద ఎక్స్. అడ్రస్ ఆఫ్ ద ఎక్స్ మెమరీలో ఎక్కడో దగ్గర ఏంటిది దాని అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్ లో ఆ వేరియబుల్ లో ఆ వాల్యూని అసైన్ చేసేస్తుంది. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. వాల్యూస్ కీబోర్డ్ ద్వారా ఇవ్వగానే ఎక్కడ అసైన్ అవుతాయి, ఫస్ట్ వాల్యూ ఫస్ట్ వేరియబుల్ కి, సెకండ్ వాల్యూ సెకండ్ వేరియబుల్ కి అసైన్ అయింది. ఇంకేంటిది లార్జర్ అనే వేరియబుల్ ఉంది, తర్వాత మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి లార్జర్ అనేది ఇక్కడ ఉంది చూడండి. లార్జర్ లో ఏమంటున్నావు నువ్వు ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటున్నావు. కండిషనల్ ఆపరేటర్ ఇచ్చావు పైన ఇక్కడ చదివాక ఇందాక కండిషనల్ ఆపరేటర్ ఇస్తే ఎక్స్ గ్రేటర్ దాన్ వై అన్నాం. మరి 5 గ్రేటర్ దాన్ 3నా, ఇక్కడ 5 అనేది గ్రేటర్ దాన్ 3నా, కండిషన్ ఏమైతే అప్పుడు ట్రూ అవుతుంది. కండిషన్ ఏంటి ట్రూ. ట్రూ అయితే ఏ వాల్యూ ఇవ్వాలి ఫస్ట్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ రాసాను చూడండి ఏంటిది కండిషన్ ట్రూ అయితే ఏంటిది ఆటోమేటిక్ గా కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ వాల్యూని డిస్ప్లే చేయాలి. ఇఫ్ operator checks the condition, if condition is true it will return second value. If the condition is false it will be written third value. ఇక్కడ ఏంటిది కండిషన్ ట్రూ, కండిషన్ అనేది ఫస్ట్ వాల్యూ. తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమో కండిషన్ డిఫైన్ చేస్తుంది, సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ద వాల్యూస్. ఏ వాల్యూ ఇవ్వాలి సెకండ్ వాల్యూ. సెకండ్ వాల్యూ అంటే ఏంటిది వాల్యూ 1 అంటే ఇక్కడ ఏముంది ఎక్స్ వాల్యూని ఇవ్వాలి. సెకండ్ వాల్యూ ఇదే కదా, సెకండ్ వాల్యూ ఇవ్వాలి, ఎక్స్ వాల్యూ ఇవ్వాలి. అప్పుడు ఏమి ఇస్తుంది 5 అనే వాల్యూ ఇస్తుంది. మరి 5 అనే వాల్యూ దేనికి ఇస్తుంది లార్జర్ అనే వేరియబుల్ కి ఇస్తుంది. ఇక్కడ ఏమన్నావు లార్జర్ ఈక్వల్ టు ఏమన్నావు ఎక్స్ గ్రేటర్ దాన్ వై అన్నావు. కండిషన్ ట్రూ. ట్రూ అయితే అప్పుడు ఏంటి ఎక్స్ వాల్యూ దేనికి ఇస్తుంది రైట్ సైడ్ వాల్యూ విల్ బి అసైన్డ్ టు ద లెఫ్ట్ సైడ్ వేరియబుల్. ఇక్కడ ఏమైతుంది ఆటోమేటిక్ గా I will be assigned to larger variable by this conditional operator. మళ్ళీ ఏమంటున్నాను ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ ఏమంటున్నాము
గ్రేటర్ దాన్ 1 అన్నాను. ఇప్పుడు ఏమంటున్నా ప్రింట్ స్టేట్మెంట్ లో లార్జెస్ట్ నెంబర్ ఈజ్, లార్జెస్ట్ నెంబర్ ఏదంటున్నావు లార్జర్ అనే వేరియబుల్ లో ఉన్న వాల్యూ. మరి లార్జర్ లో ఉన్న వాల్యూ ఎంత 5 ఎక్కడికి వస్తుంది ఈ ప్లేస్ లో 5 వస్తుంది. అప్పుడు ఏం డిస్ప్లే చేస్తుంది లార్జెస్ట్ వాల్యూ అనేది 5 ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఏమంటున్నాము ఎంటర్ 2 నెంబర్స్ అన్నాను. ఈయన ఏమన్నాడు 2 నెంబర్స్ ఆయన 10 30 ఇచ్చిండు. 10 30 ఇచ్చినప్పుడు ఏది లార్జెస్ట్ నెంబరు 30. మరి నేనేమి ఇచ్చిన 5 3 ఇచ్చిన. 5 3 లో లార్జెస్ట్ నెంబర్ ఎంత 5 కాబట్టి ఏమింది లార్జెస్ట్ నెంబర్ ఏమన్నది 5 ని డిస్ప్లే చేస్తుంది. మనం ఇచ్చే నెంబర్ స్పేస్ చేసుకొని ఏం చేస్తుంది అది అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది. మొత్తం మీద కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంది కండిషన్ ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది బేస్డ్ ఆన్ కండిషన్ ఆపరేటర్. ఓకేనా, దిస్ ద కండిషనల్ ఆపరేటర్. Conditional operator. Next one. నెక్స్ట్ ఏంటిది కామా ఆపరేటర్. కామా ఆపరేటర్ అనేది ఏంటి అంటే we will put the comma between the స్పెషల్ ఆపరేటర్. స్పెషల్ ఆపరేటర్ లో ఇక్కడ స్పెషల్ ఆపరేటర్స్ లో కామా ఆపరేటర్ అనేది ఏంటిది అంటే there are situations in which C expects a single expression but many have more than one expressions. నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అని అనుకోండి. ఎక్స్ప్రెషన్ అంటే ఒక వాల్యూ ఉందనుకోండి, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇది వేరు అని చూపియాలి అని అనుకున్నప్పుడు ఏంది కామా అనేది డిఫరెన్షియేట్ చేస్తాము. వేరాజ్ మీది సర్నేమ్ ఉంది, మీ పేరు ఉంది, సర్నేమ్ వేరు మీ పేరు వేరు అన్నప్పుడు ఏం చేస్తావు మధ్యలో ఫుల్ స్టాప్ పెడతావు. ఏంటిది ఎస్ డాట్ శివ. ఎస్ డాట్ అనగానే ఏంది ఎస్ అనేది సర్నేము, శివ అనేది పేరు అని. ఇక్కడ కూడా లేదు ఏంటిది హౌస్ నెంబర్ రాస్తావు. ఏంటిది హౌస్ నెంబర్ ఏం రాస్తావు హౌస్ నెంబర్ కామా స్ట్రీట్ నేమ్ కామా విలేజ్ నేమ్ కామా ఏం రాస్తావు ఇంకా అడ్రస్ సిటీ పిన్ కోడ్ అని రాస్తావు. ఆ కామాలు పెట్టి కామా ఆపరేటర్ కావాలి. ద మోస్ట్ కామన్ ఇన్ఫాక్ట్ ఆఫ్ ద ఇన్ ఫర్ లూప్ లో మనం కనుక ఒక కండిషన్ ఇచ్చినప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి అంటే we will put the comma. ఇక్కడ ఏంటి అంటే స్పెసిఫికల్లీ ద ఫస్ట్ అండ్ థర్డ్ కంట్రోల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అనేది ఒక లూప్. ఆ లూప్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఫర్దర్ గా మనం యూజ్ చేస్తాము, దాంట్లో డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఫర్ లూప్ లో ఏంటిది అంటే ఐ అనే వాల్యూ ఇది ఇచ్చా కామా. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ సెమీ కోలన్ ఐ లెస్ దెన్ 10 సెమీ కోలన్. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అనేది మనం డిఫరెన్షియేట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది అంటే ఇక్కడ చూడండి హియర్ ఫర్ ఎక్స్ప్రెషన్ ఐ డాట్ 0, సో ఐ ఈక్వల్ టు 0, జే ఈక్వల్ టు 10. ఇక్కడ చూడండి ఐ ఈక్వల్ టు 0 అన్నాను, రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఐ వాల్యూ ఉంది, ఐ ఉంది, జే ఉంది. ఐ వాల్యూని 0 అంటున్నా, కామా జే ఈక్వల్ టు 10 అంటున్నా. అంటే ఏంటి కామా అనేది ఏం చేస్తుంది డిఫరెన్షియేట్ చేస్తుంది ఒకదాని తర్వాత ఇంకొకటి అనేది, ఇది వేరు అది వేరు అనేది. దానిలో ద కామా ఈజ్ ద కామా ఆపరేటర్ విచ్ ఇంప్లాయ్స్ ఈక్వల్ evaluates the first sub expression in I equal to 0 and the second sub expression అంటే వాల్యూ ఏదో ఒక దాని గురించి ఒక దాంట్లో చెప్పడం మనం. ఐ అనేది ఒకటి దాని వాల్యూ 0, కామా ఇది ఒక ఎక్స్ప్రెషన్, జే అనేది ఒక వేరియబుల్ దాని వాల్యూ 10 అనేది. ఈ రెండు ఎక్స్ప్రెషన్లను మనం డిఫరెన్షియేట్ చేయాలి అని అన్నప్పుడు కామా అనేది కంపల్సరీ డిఫరెన్షియేట్ చేస్తాము. ఇంకా పైన కూడా చెప్పాము చూడండి ఐ ఇక్కడ రాసాను ఇంట్ ఎక్స్ కామా వై కామా లార్జర్ అన్న. ఇందాక 3 ఇచ్చా, ఎక్స్ అనేది ఒకటి, వై అనేది ఒకటి, లార్జర్ అనేది ఒకటి. అంటే దేనికి అది ఇండివిజువల్ గా ఉంది అనేది డిఫరెన్షియేట్ చేయడం కోసం కామా ఆపరేటర్ ని యూజ్ చేస్తాము. అనదర్ ఆపరేటర్ ఈజ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనేది ఏంటిది అంటే ఇట్ రిటర్న్స్ ద సైజ్ ఆఫ్ ఆపరెండ్.
దాని యొక్క సైజుని రిటర్న్ చేస్తుంది. మరి ఆపరేటర్ ప్రిసీడ్స్ ఇట్స్ ఆపరెండ్. ఇక్కడ ఎలా యూజ్ చేస్తాము అంటే సైజ్ ఆఫ్ ఈక్వల్ టు ఐ, సైజ్ ఆఫ్ ఎఫ్, సైజ్ ఆఫ్ జే అన్న. ఇక్కడ చూడండి ఇంట్ అనేదేమో ఐ, ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేశారు మీరు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో? ఇంట్ అనేది ఐ, నెక్స్ట్ ఎఫ్ అనేది ఫ్లోట్, నెక్స్ట్ సి అనేది క్యారెక్టర్ వేరియబుల్ అండ్ డి అనేది అనదర్ వేరియబుల్ డబుల్. ఇవన్నీ ఏంటి మరి? డేటా టైప్స్. ఇంకోటి ఉంది చూడండి లాంగ్ డబుల్. లాంగ్ డబుల్ అంటే ఏంది? ఇది ఒకటి ఎల్ డి. ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసావు? 3, 2, 5 వేరియబుల్స్ డిక్లేర్ చేసావు. ఒకటి ఇంటీజర్, ఒకటి ఫ్లోట్, ఒకటి క్యారెక్టర్, ఒకటి డబుల్. మీకు డేటా టైప్స్ టాపిక్ అయిపోయింది. ఆ టాపిక్ అది వీడియో చూడండి మళ్ళీ ఒకసారి మీరు ఎప్పుడు డౌట్ వచ్చినా నేను ఎక్కడ చెప్తున్నా ఏంటివి డేటా టైప్స్ అనేది వినండి. ఇక్కడ ఇంటీజర్, ఫ్లోట్, క్యార్, డబుల్, లాంగ్ డబుల్ అనేవి డేటా టైప్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అని కూడా చెప్పిన. ఇంటీజర్ ని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో ఇట్ విల్ బి అలొకేటింగ్ ద 2 bytes ఆఫ్ మెమరీ. ఫ్లోట్ అని అలొకేట్ చేయగానే 4 bytes ఆఫ్ మెమరీ. క్యార్ అని అలొకేట్ చేయగానే 1 byte ఆఫ్ మెమరీ. డబుల్ అని అలొకేట్ చేయగానే 4 bytes ఆఫ్ మెమరీ. అండ్ లాంగ్ డబుల్ అనగానే ఇట్ విల్ బి అలొకేటింగ్ ద అండ్ లాంగ్ డబుల్ అనగానే ఇట్ విల్ బి అలొకేటింగ్ ద 12 byte ఆఫ్ మెమరీ. ఇక్కడ చూడండి అంటే నువ్వు ఎంత మెమరీని అలొకేట్ చేస్తుంది? ఐ, ఎఫ్, ఇంట్ అనగానే ఎంత మెమరీ? సైజ్ ఆఫ్, దాని సైజ్ ఎంత వాల్యూమ్ స్టోర్ చేస్తుంది అనేది ఇక్కడ సైజ్ ఆఫ్ ఆపరేటర్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి సైజ్ ఆఫ్ ఐ, సైజ్ ఆఫ్ ఎఫ్, సైజ్ ఆఫ్ సి, సైజ్ ఆఫ్ డి అని అన్నాము. దాంట్లో ఉన్న ఆపరెండ్ యొక్క సైజుని ఇట్ విల్ బి డిస్ప్లే. మరి ఆపరెండ్ యొక్క సైజ్ ఇప్పుడే చెప్పాను. ఐ ఇంటీజర్ అనగానే 4 bytes ఆఫ్ మెమరీ, ఎఫ్ ఫ్లోట్ అనగానే 4 bytes ఆఫ్ మెమరీ, క్యారెక్టర్ అనగానే 1 byte ఆఫ్ మెమరీ. అంటే సమ్ టైమ్స్ ఇంటీజర్ అనగానే ఏంటిది అంటే 2 bytes అయినా అలొకేట్ చేయొచ్చు, 4 bytes అయినా అలొకేట్ చేయొచ్చు. ఎందుకు అంటే బేస్డ్ ఆన్ ద మనం నెంబర్ ఇచ్చేదాన్ని బట్టి ఏంటిది ఎక్కువ నెంబర్ ఇచ్చినా కానీ ఇట్ విల్ బి అలొకేటింగ్ ద మెమరీ అండ్ స్టోరింగ్ ద వాల్యూ ఇన్ టు దట్ పర్టికులర్ ఐ. వేరాజ్ క్యార్ అనగానే 1 byte ఆఫ్ మెమరీ అండ్ డబుల్ అనగానే 8 bytes ఆఫ్ మెమరీ అండ్ లాంగ్ డబుల్ అనగానే 15 bytes ఆఫ్ మెమరీ, 12 bytes ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది. మరి దాని సైజ్ ఎంత, కెపాసిటీ ఎంత, డేటా ఎంత స్టోర్ చేస్తుంది అనే దాంట్లో మనం ఈ సైజ్ ఆఫ్ అంటే ఎంత స్టోర్ చేసేది అనేది తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్ ద్వారా ఏం చేస్తాము? వి విల్ గెటింగ్ ద సైజ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆపరేటర్, ఆపరెండ్, ద సైజ్ ఆఫ్ ద ఆపరెండ్. ఆపరెండ్ అంటే వేరియబుల్స్, ఆపరెండ్స్ అంటే వేరియబుల్స్ ఐఎఫ్ సిడి ఉన్నాయిగా, ఇవన్నీ ఆపరెండ్స్ అంటారు. ఈ ఆపరెండ్ యొక్క సైజ్ ని అది డిక్లేర్ చేస్తుంది. ఎట్లా? సైజ్ ఆఫ్ ఫంక్షన్, దీని ఏమంటారు? ఫంక్షన్ అంటారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ఇయర్ అండ్ ది యాక్సెప్టింగ్ ద దిస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్పెషల్ ఆపరేటర్స్. వీటిని ఏమంటారు? స్పెషల్ ఆపరేటర్స్. ఏమేంటివి? కామా, సైజ్ ఆఫ్, these two are the special operators.